మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా అఖండ ఐశ్వర్యవతి భవ. ధన్యవాదాలు. అయితే కొన్ని భార్యలకు సంబంధించిన ధర్మాలు ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇవి దేవత విషయంలో కూడా వర్తిస్తాయా? అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చొని లక్ష్మీ అమ్మవారు పాదాలు నొక్కుతున్నట్టుగా అలా మనకు చాలా సినిమాల్లో కానివ్వండి ఇలా కనిపించిన సందర్భాలు ఉంటాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు భార్యగా తన భర్తకి సేవ చేస్తుంది అనే ఒక విషయం అక్కడ అర్థమవుతుంది. దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? రైట్, మంచి ప్రశ్న. అంటే ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళ ప్రశ్న అడిగారు, దానికోసం సిద్ధంగా ఉంటాం మనం కూడా. ఒకటేంటంటే పాదసేవ అనడం కన్నా అదొక బ్యాలెన్స్ లైఫ్ అని చెప్పాలి దానికి. అంటే దాన్ని ఏంటంటే రెండు రకాల దాన్ని ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్స్ అని చెప్పవచ్చు. ఎనర్జీ బ్యాలెన్స్ దాన్ని మనం అంటే ఈ సైంటిఫిక్గా ఎనర్జీ బ్యాలెన్స్ అంటే భార్య భర్త, మరి ఆయన భర్త పాదాలు ఒత్తొచ్చు కదా అంటే అది ఎందుకు నొక్కలేదు? భార్య గారు కూడా భర్త గారు కూడా భార్య గారి యొక్క పాదాలు నొక్కినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సీతమ్మకు సేవ చేశాడు రామయ్య తండ్రి. ఏం లేదు అక్కడ, అది ఎనర్జీ బ్యాలెన్స్ అంటున్నాం. ఇక్కడ చూసుకోవాల్సింది అంటే మీరు అన్నట్టుగా లక్ష్మీ స్థానం, హృదయ స్థానం. అంటే ఆడవాళ్ళకి గుండె ప్రధానమైనది. అంటే గుండె లోతులుగా చూసి, అంటే గుండెకి దగ్గరగా ఉండేట్టు చూసేది కాబట్టి అమ్మవారిని హృదయంలో ఉంచుకున్నాడు. రెండోది, ఏదైనా ఎవరైనా బాగా చూడండి, పెళ్ళైన తర్వాత పూజలకు వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళు ఎడమ వైపు కూర్చోండి అన్నటువంటి ఉంటారు. కొంతమంది ఋగ్వేదులు మాత్రమే కుడి వైపు ఉంటారు, కానీ ఆడవాళ్ళని ఎడమ వైపే మ్యాక్సిమం ఉంచుతారు. శరీరం ఉన్నటువంటి ఈ నాడులన్నీ కూడా ఎడమ వైపునే మీకు పవర్ఫుల్ గా పనిచేస్తాయి. చిన్న మెదడు, గుండె ఇవన్నీ కూడా ఎడమ వైపే ఉంటాయి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. కాలేయం యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి భాగం ఎడమ వైపే ఉంటుంది. సో ఇన్ని రకాలు, అందులో కుడివైపు కిడ్నీ పెద్దగా ఉంటుంది, బాగా చూసుకోండి. ఎడమవైపు కిడ్నీ చిన్నగా ఉంటుంది. కిడ్నీలో కూడా తేడా ఉంటుంది మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఇంపార్టెంట్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మరి వాళ్ళు తెలిసిచ్చారా తెలియకిచ్చారా, భార్య ప్రాణంగా ఇచ్చినటువంటి స్థానం ప్రాణస్థానంగా ఇచ్చాడు. రెండవది, మీరు అర్ధనారీశ్వర స్వామి చూశారుగా. సరే, శివుడిని చూసి విష్ణుమూర్తిని చూసి కాళ్ళు పట్టుకొని చెప్పారు. మరి శివుడిని చూసి సగం వివరించాడు బాడీ అని ఇప్పుడు ఎందుకు అనలేదు మీరు? దట్ ఇస్ కాల్డ్ ఎనర్జీ బ్యాలెన్స్. ఎనర్జీ బ్యాలెన్స్ అంటే భార్య అనేది ఖర్చు అనేటువంటి విషయం. ఎలాంటి ఖర్చు ఉంటుంది అంటే అస్థిరమైనది. అంటే ఖర్చు అనేది అస్థిరమైన, ఇప్పుడు నోటు మీద జేబులో ఉంది, గడి తర్వాత నాకు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా నోటు ఆరికి వచ్చేస్తుంది. దానికి స్థిరత్వం లేదు. కాబట్టి లక్ష్మి అంటే ఏంటంటే చంచల బుద్ధి అని అర్థం. ఆ చంచలతత్వానికి కాళ్ళకు ప్రతీకగా ఇచ్చారు. అటువంటి కాళ్ళని ప్రెజర్తో కంట్రోల్ చేసి ఖర్చుని కంట్రోల్ చేయగలిగే శక్తిని భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు. ఎనర్జీ బ్యాలెన్స్. స్థిరమైన వాడు విష్ణుమూర్తి. అంటే హృదయము శరీర పై భాగం అంతా కూడా స్థిరమైనది. పాదాలు అనేవి అస్థిరమైనవి. అంటే కదలిక దానికి ఎప్పుడు కూడా వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా. బుద్ధి లోపల బుద్ధికి చాంచల్యము, పాదాలు చాంచల్యం రెండు ఉంటాయి. కాబట్టి ఆ బుద్ధిని స్థిరంగా ఉంచడానికి ఈ ఎనర్జీ అనేటువంటి పాదాలను ప్రెజర్ చేయడం వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆడపిల్ల ఖర్చును ఎంత పెట్టగలదో ఆ ఖర్చుని సద్వినియోగం చేసే శక్తి కూడా ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది. మగవాడికి అంత ఉండదు. ఆడపిల్లకు ఉన్నటువంటి దురాలోచన కాదు, దూరమైనటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది. అందుకే ఏదైనా సంపాదన వస్తే మీరు దయచేసి మగవాళ్ళు జేబులు పెట్టుకోకండి. ఎంత ₹1,00,000 2 లక్షలు రాని మొత్తం మీ ఆవిడకి ఇచ్చేసేయండి. సంవత్సరం తర్వాత మళ్ళీ మీ ఆవిడ మీకు నాకు తెలిసి 18 లక్షలు రిటర్న్ ఇచ్చేస్తుంది. 18 లక్షలు అంటే సంవత్సరం పాటు 6 లక్షలతో పాటు నీ ఈఎంఐలను కట్టేయగలుగుతా ఆవిడ. అంతటి ప్లానింగ్ ఉంటుంది ఆవిడకి. మళ్ళీ చూడడానికి కొత్త డ్రెస్సులు ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తే తెలియదు. అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగే శక్తి ఆడపిల్లకి మాత్రం ఉంటుంది. అందుకే అంటే నేను ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలకి 35% రిజర్వేషన్ అంటున్నారు. నో 50% రిజర్వేషన్ ఇవ్వాలి మనం. ఆడపిల్లలకి ఇప్పుడున్నటువంటి మన దేశంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలి మనం. ఇచ్చినప్పుడే దేశం ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని పాదాలు నొక్కినట్టు కాదు, ఒక కంట్రోలబిలిటీని, అంటే కంట్రోల్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. అంటే ఆర్థికమైన క్రమశిక్షణకి మారుపేరుగా భార్య ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండి ఈ విష్ణుమూర్తి స్థిరమైనటువంటి, అంటే సంపాదించగలిగే శక్తి, ఆ లక్ష్మీదేవి ఖర్చు పెట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి పాదసేవ చేస్తున్నట్టుగా భర్తని మస్కబెట్టి డబ్బులు తీసుకున్నా మళ్ళీ ఆ డబ్బుని స్థిరమైనటువంటి వ్యక్తికే సమర్పణ చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది అర్థం.
కాబట్టి అది ఎనర్జీ బ్యాలెన్స్గా మనం చూస్తే తప్పకుండా ఇద్దరి మధ్యలో సఖ్యత, ఇద్దరి మధ్యలో సంయోజనం, ఇద్దరి మధ్యలో ఆనంద యోగం, భార్యాభర్తలు విడివిడి కాదు, రెండు ఒకటే అని చెప్పడం తప్ప మీరు పాదాల దగ్గర ఉంచారు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, గుండెల మీద పెట్టుకున్న విషయం తెలిసి ఆవిడక్కడ కాళ్ళు ఒత్తుతున్నప్పుడు ఆవిడ తన్నగానే ఆ స్థానం తనది కాబట్టి కోపం వచ్చి అలిగిపోయింది ఆవిడ. అవును. ఆవిడ ఎప్పుడు లేదు. మనకు ఆ ఫోటో తీసేవాడికి ఆ స్ఫురణకు వచ్చినప్పుడు సమయంలో మనకు ఆ స్ఫురణ సమయంలో ఆవిడ కాళ్ళొత్తుంది, అది కనపడింది. కానీ ఆమె ఎప్పుడు ఆమె గుండెలోనే ఉంది, అది మనం కనిపెట్టలేకపోయాం. ఆ గుండెల మీద ఇప్పుడు శుక్రాచార్యుడు తన్నాడు కాబట్టి ఆవిడ కోపం వెలిగిపోయింది. అలిగిపోయిన తర్వాత ఈయన పరిగెట్టుకుంటూ కొండ మీదకి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఈ విషయాన్ని ఎక్కడ మర్చిపోయారు? కాబట్టి భగవంతుడు ఈయన హృదయ లక్ష్మినే పెట్టుకున్నాడు. సాక్షాత్ తన శరీరంలో సగాన్ని భస్మం చేసి అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పరమేశ్వరుడు. అందుకే ఆయుధ దంపతులు అయ్యారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రవతీయ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటే చాలు అద్భుతమైనటువంటి భార్యాభర్తల బంధం పెరుగుతుంది. ఇది ఎనర్జీ బ్యాలెన్స్ అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి సరి సమానమైనటువంటి వ్యక్తిత్వము అనే విషయం తెలుసుకుంటే చాలు జీవితం అద్భుతంగా ఉంటుంది, అమృతతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నిత్య జీవితంలో భార్యాభర్తలు కూడా అంత సఖ్యతతో ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకపోవటం వల్లే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గొడవలు, విడాకులు, కలిసి ఉన్న వాళ్ళు కూడా ఒక ఇంట్లో ఉంటారు కానీ కలిసి ఎంతవరకు ఉంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అలా జరగకుండా ఉండాలంటే ఎటువంటి లీడర్షిప్ మెయింటెనెన్స్ అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలి. ఈరోజు సమాజానికి అర్థమయ్యే భాష చెప్పాలి. ఆయననేమో ఆర్డర్ వేస్తాడు, ఈవిడేమో ఆర్డర్ స్వీకరించదు. ఈవిడ ఆర్డర్ వేస్తుంది, ఆయన ఆర్డర్ స్వీకరించాడు. లీడర్షిప్ మెయింటెనెన్స్ నేనంటాను లెట్ దెమ్ హ్యాపీ. కొద్ది రోజులు ఒక లీడర్షిప్ మెయింటైన్ చేసుకోండి, లేదా కొన్ని పద్ధతుల్ని కొన్నిటి మీద మీ యొక్క అజమాయిషి ఉంచుకోండి. అప్పుడు సమస్య అనేది అది ఎక్కడ సమస్య రాదు మనకి. ఈ లీడర్షిప్ మెయింటైన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం లేకపోవడం వచ్చింది అది. కాబట్టి లీడర్షిప్ మెయింటెనెన్స్ నేనంటానంటే ఆడపిల్లకి ఏమంటారు దెడ్డం వాళ్ళకి ఇచ్చేయడం. ఇందాక చెప్పాం కదా, ఖర్చు విషయంలో వాళ్ళకి ఇచ్చేసేయండి, లీడర్షిప్ మెయింటైన్ వాళ్ళకి ఇచ్చేసేయండి. బయట ప్రపంచంలో లీడర్షిప్ మెయింటైన్ చేయండి, మేనేజ్మెంట్ చేయొచ్చు. కానీ ఇంట్లో ఆవిడ మీద పెత్తనం కాకుండా ఆవిడ మీద డిపెండెన్సీగా ఉండే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం డోంట్ రూల్ ఆన్ యువర్ హస్బెండ్. మీరు హస్బెండ్ రూల్ చేసే స్థాయికి రావద్దు. అదేమిటి స్థాయి మాడుతాను పిల్లనే, నీకు స్వతంత్రం పేరుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు కొరిగింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నీకు ఎంతవరకు ఒక భార్యగా నీ స్థానం సుస్థిరంగా వస్తూ నిన్ను గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని అతనికి ఇస్తూ ప్రేమించే ప్రయత్నం చేయాలి. ఆడపిల్లకు ఉండేది ఫస్ట్ సహనం. అలా తొక్కిపెట్టారండి సహనం అని చెప్పి తొక్కిపెట్టారు. ఇదే ఎన్నో రకమైనటువంటి, ఇప్పుడు మీరు నమ్మరమ్మా, మోర్ దెన్ 70% డైవర్స్ కేసెస్ ఇప్పుడు ఇంట్లో కోర్టులో జరుగుతున్నాయి. 72% కేసెస్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. 72% ఇన్ భాగ్యనగరం, ఇన్ ద ఓల్డ్ సిటీ. అక్కడ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో 25 కోట్లు ఉన్నాయి. పర్ డే 20 రకాలైనటువంటి కేసులు వస్తాయి ఒక కోర్టులో. ఒకే దగ్గర 25 కోట్లు ఉన్నాయి. 5 అంతస్తుల బిల్డింగ్ అది, ఒక దాంట్లో 5 కోట్లు ఉన్నాయి. 25 కోట్లలో రోజుకి 20 కేసులు ఒక కోర్టు నడుస్తుంది. ఎన్నికైతే డైవర్స్ కేసెస్ ఇవి. ఇది భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ ఒకటే. మరి మేడ్చల్ ఏమైంది, మనకి మల్కాజిరి ఏమైంది, తర్వాత మనకి దిల్సుఖ్ నగర్ వైపు, ఎల్బీ నగర్ వైపు ఏమైంది, తర్వాత పటాన్చెరు కోర్టు ఏమైంది, ఇవన్నీ కలుపుకుంటే రంగారెడ్డి జిల్లా కోర్టు ఏమైంది, ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని కేసులు ఉన్నట్టు అంటే పర్ డే పర్ మంత్ పర్ యానం 72,000 కేసులు ఉంటున్నాయి. ఇది జరుగుతుంది దేనికోసం తెలుసా? అత్తగారు పొద్దున్న లెమ్మంది, మా ఆయన పొద్దున్న లెమ్మన్నాడు, మా ఆవిడ నాకు కాఫీ ఇవ్వటం లేదు, నాకు ఇల్లు ఇవ్వడం చేత కావట్లేదు, నన్ను అప్పుడే మా ఆయన పిల్లల్ని కనమంటున్నాడు, మా ఆవిడ నాకు 10 అయినా నా పక్కలోకి రావట్లేదు. ఇటువంటి కేసులు ఇవన్నీ అంటే వినడానికి అసభ్యకరంగా ఉన్న నిజమైనటువంటి విషయం. అక్కడ కోర్టులో లేడీస్ ఉంటారు, జడ్జిలు, వాళ్ళు నవ్వుతున్నారు, ఏంట్రా ఈ కేసులు ఇవన్నీ నవ్వుతున్నారు వాళ్ళు. ఆ స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వం. అవంటే పొద్దున్న లేపండి, ఒక కేసు వస్తే పొద్దున్న లేపిందమ్మా, కరెక్ట్ కాదు కదమ్మా, అంత పొద్దున్న లేపుతా ఆవిడ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే, కాదండి నేను పొద్దున్న లేపేదంటే, చెప్తుంది కదా పొద్దున్న లేపావనంటే, అవునా ఎన్ని గంటలు లేపుతున్నావు అంటే 9 o'clock లేపుతుందండి నన్ను. అది టూ ఎర్లీ కదా, అది వెంటనే విడాకులు వెంటనే మంజూరు చేసినామే, చేసి వెంటనే పెళ్లి చేసుకొని చెప్పి దానికి జడ్జి గారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. అంటే స్త్రీకి స్వాతంత్రం ఎక్కువైపోయింది, ఓవర్ కావాలి, నాకు మొత్తం నాకు కావాలి, నా మొగుడు నా ముందరే ఉండాలి, అమ్మతో నీకు గుసగుసలు ఆడొద్దు, అమ్మతో మాట్లాడొద్దు. ఒకటే విషయం, కోర్టులో కనుక ఈ విషయం ప్రశ్న అడిగితే, బాబు నీకు పెళ్ళం కావాలా నీకు అమ్మ కావాలని అడిగితే నిర్ద్వంద్వంగా నా తల్లి కావాలని చెప్పాలి మొగోడు. పెళ్ళం ఎందుకురా నీకు, జన్మని తల్లి కంటే గొప్పదా? తల్లిని ఏం చేస్తావు తీసుకుపోయి, తల్లికి సేవ చేసుకుంటాడు వాడు, పుణ్యం వస్తుంది. పెళ్ళంతో ఏమొస్తుంది, రోజు గొడవలు తప్ప ఏమొస్తుంది? ఆ పెళ్ళమే కనుక నీకు మంచి వ్యక్తిత్వం ఉండి ప్రేమించే వ్యక్తి అయితే, నీకు అమ్మ కంటే గొప్పదైతే
అప్పుడు నువ్వు పెళ్ళాం నా గొప్ప. పెళ్ళం కాదని చెప్పాలి. కానీ అట్లా అప్పుడు నువ్వు తల్లిని వదిలిపెట్టి చెప్పట్టు, అప్పుడు నువ్వు తల్లిని వదిలిపెట్టుకోవద్దు. నువ్వు ఉమ్, పాపాత్మైన తల్లిని నీ కర్మ చేయాల్సిందే. కానీ ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, నాకు ఫస్ట్ కావాల్సిన వేరు కాపురం కావాలి. ఫస్ట్ మాకు వేరు కాపురం ఉండాలి. నాకు నారాయణ మీరు ఎక్కడున్నారు, ఈసీఎలా, రైట్, నాకు ఇక్కడ నాకు ఏది నానాగ్రామ్ కూడా తీసుకో ఫ్లాట్. ఉమ్, అదేమిటి మా ఇంటి దగ్గర ఉంటే వద్దు అంటే వాళ్ళకి రావడానికి వాళ్ళకి గంట 2 గంటలు టైం పడాలి. ఒకసారి వచ్చిన తర్వాత అమ్మ నీ ఇంటికి రాలేమమ్మా, మేము అక్కడే ఉంటామని చెప్పాలి వాళ్ళు. పెద్ద మనకి plan. టైం దొరకదు, మనం వెళ్ళడానికి ఆఫీస్ టైం కుదరదు. మనకే ఆఫీస్ కాబట్టి కుదరదు, మాకు మీకేం రావడానికి ఓపుకుండదు. అమ్మో నాయన 200 కిలోమీటర్లు మేము రాలేము, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళొచ్చు కాబట్టి నేను రాలేము ఉండాలి అంటే వాళ్ళు అక్కడితో ఆగిపోవాలి. వేరు కాపురం ఉండాలి, వేరే సంసారం కావాలి. వీళ్ళ అమ్మాయి రావచ్చు, పొలం అంతా నా పేరు మీద ఉండాలి, ఇల్లు నా పేరు మీద ఉండాలి. ఏమిటి రూల్స్ అన్నీ, ఎక్కడున్నాం మనం? ఇది సమానత్వం మళ్ళా. అంటే ఎవరి నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరికి విలువ ఎంతో అంత విలువ ఉండాలి. ఆ విలువ లేకపోవడం వల్ల సమాజంలో ఈక్వాలిటీ అనేది ఎంతవరకు అంతవరకు ఉండాలి. ఉమ్. ఒక్కొక్క దగ్గర అంటే మగవాడికి ఆడవాళ్ళ వల్లే జరుగుతున్నాయి అంటారా విడాకులుకి కారణం మొత్తం ఆడవాళ్ళే నేను ఎప్పుడైనా అంటారా? అనలేదా? ఇప్పుడు చూసారా ఆడపిల్ల ఎంత మాట్లాడారు మీరు? మనం ఆడవాళ్ళు ఎక్కువ కారణం అవుతున్నారు అని చెప్తున్నాను నేను. దే ఆర్ నాట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చేయట్లేకపోతున్నారు. ఉమ్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం ఒక లవర్ ఉందనుకుందాం. లవర్లు ఎప్పుడు మెసేజ్ చేసుకుంటారు? పొద్దున మొత్తం ఆఫీసులు ఉంటాయి, రాత్రి 10 o'clock వెళ్ళినప్పుడు లవ్ సింబల్, హగ్ సింబల్, హలో, హవ్ ఆర్ యూ, స్వీట్ డ్రీమ్స్, నువ్వు గుర్తొస్తున్నావు, రైట్, యాక్సెప్టెడ్. పెళ్ళయింది, ఉమ్, ఇద్దరికి పెళ్ళయింది, మంచి కాపురం, 2 పిల్లలు పుట్టారు. ఉమ్, మళ్ళీ 11కి స్టార్ట్ చేస్తుంది చాటింగ్. ఈమె మొగుడు అడుగుతాడు, ఎవరు చాట్ చేస్తున్నావు? చూసావా, నేను 2 ఏళ్ల క్రితం పిల్లలు పుట్టక ముందు నీకు చాట్ చేస్తే మాత్రం నీకు హ్యాపీయా, ఇప్పుడు చేస్తే నీకు అనుమానం వచ్చిందా? అరే ఇప్పుడు మన కాపురం, ఇప్పుడు నా పెళ్ళాన్ని నువ్వు రెస్పాన్సిబిలిటీ, ఇది వీళ్ళు నచ్చట్లే, నన్ను అనుమానిస్తున్నావు. మరి 11:30, 12కి నీకు మెసేజ్ ఎందుకు? ఆఫీస్ మెసేజ్ ఉంది, యూ జస్ట్ టెల్ దమ్ ఆల్ ద పీపుల్, నేను 9 o'clock నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మీకు ఇన్ఫర్మేషన్ 9 o'clock లోపల తీసుకోండి, లేదా మర్నాడు పొద్దున్నే ఆఫీస్లో తీసుకోండి. దానికి ఏంది సిగ్గుచరం ఎందుకు? దానికి ఉమ్, ఓపెన్గా చెప్పడం పైన మంచిదేగా. వీడు ఉంటాడా, వీడు దుప్పట్లు దూరుతాడు ఏసీ వేసుకొని, దుప్పటి వీరు హాయ్ మెసేజ్ పెడతాడు. వీడు ఎప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చేసరికి ఆవిడ వింటుంది. ఒకసారి ఎవరికి మెసేజ్ చేసావు? అర్ధరాత్రి 12కి దుప్పటి దిగిన మనోడు బాగా అంత బండారు బయటపడే, ఎవరికి మెసేజ్ చేస్తున్నావు, యువతది నాకు ఇప్పుడు కావాలి. ఇద్దరు చేసేది మోసమేగా. 3 ఏళ్ల క్రితం మీరే చాటింగ్ చేసుకున్నారు, ఇప్పుడు మీరే చాకులు తీసుకున్నారు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం, ఉమ్, రుచులు మారిపోవడం, ఇద్దరి మధ్యలో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, తుభ్యానం చెప్తున్నాను నేను, శారీరకమైనటువంటి అనుబంధం ఇద్దరి మధ్య లేకపోవడంలో ప్రాబ్లం ఎక్కువ అవుతుందమ్మా. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, శారీరకమైనటువంటి సుఖమైన సంబంధం లేకపోతేనే మోర్ దెన్ 60% మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఎందుకంటే రుచులకు అలవాటు పడతాడు వీడు, ఉమ్, చెడదారి పడడానికి అవకాశం ఉంటుంది కదా. అవును. నువ్వే అందంగా కనపడి నీ భర్త నీ వైపు, నీ భార్య నీ వైపు తిప్పుకుంటే ఉమ్, సుఖమైనటువంటి ఆనంద జీవనం ఉంటుందిగా. అవును. అరే ఎందుకు పక్కకు పోవడం? బట్ ఎప్పుడు అదే నా పని, అరే దట్ ఈస్ మీ జీవితం, అది ఉమ్, దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనకి ఇద్దరికి వ్యామోహం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలు వస్తారు, ఆ వ్యామోహం పోతే పిల్లల మీద పోతుంది. ఆ పిల్లలు పెరుగుతున్న కొద్దీ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏమి ఉండదు. కానీ ఉన్నంత వరకు కూడా పక్కతో పట్టకుండా చూసుకోవాల్సిందే. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సైకిల్ ద్వారా తెలుస్తుంది అది. అవును. ఇవాళ రేపు భర్తకించి ఎవరు రారు, దాని దగ్గర ఎంజాయ్ చేద్దాం అడగదు, పెళ్ళం వచ్చి ఉమ్, మూడు వచ్చి అడగడు. ఆ సైకిల్ ద్వారా, వాళ్ళ స్పర్శ ద్వారా, ఆ వాసన ద్వారా తెలుసుకోవాలి మనం. ఇంతకంటే పచ్చిగా అని చెప్పగలుగుతాం మనం? అవును. దానివల్ల నేను ఆశ చేసుకుంటున్నాను జీవితాలన్నీ కూడా. ఉమ్, రెస్పాన్స్, ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. పక్కదోతో నీకు ఏదో కొంట నీకెందుకు? ఉమ్, పక్క 4 పేటల గొలుసు కొంది, నీకెందుకు ఆ విషయం? నువ్వు 10 పేటలు కొందు కానీ ఒక 10 ఏళ్ళు ఆగు. లేదు నాకు అది కొన్నది కాబట్టి ఇప్పుడు కావాలి. అవును. లేదా వీడు పక్కోడు కారు ఉంటే వీడు అప్పు చేసుకోవాలి, పెళ్ళం ఉంటుంది. ఎందుకని ఆ కారు మనకి ఉన్నది లింగ్ ఇద్దరం మనం. అంత పెద్ద కారు వాడికంటే పెళ్ళం తల్లి అందరు ఉన్నారు కాబట్టి కొన్నారు. మన ఇద్దరం చిన్న కారు చాలంటే లేదు వాడు నాకంటే కొట్టాడా, వాడు ఆఫ్టర్ ఆల్ నా ఆఫీస్ ఎంత, నా ఆఫీసు నానకరామ్ కూడా 10వ అంతస్తు, వాడి ఆఫ్టర్ ఆల్ అమీర్పేటలో 4వ అంతస్తు. వాడిని గొప్ప గుణాలు. ఇప్పుడు ఆ, దీనివల్ల అప్పులమయం అయిపోతున్నాం. దెర్ ఇస్ నో ద పర్ఫెక్షన్, దెర్ ఇస్ నో ప్లానింగ్ అనేది లేకపోవడం. అవును. ఇవన్నిటి కారణం అవుతుంది తప్ప ఒక ఆడపిల్లనే కారణం చెప్పట్ల. ఇలా అనేక రకాల కారణాల వల్ల మనకు ఇద్దరి మధ్యలో భావోద్వేగాలు వస్తున్నాయి. అందుకనే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అంటే పాదసేవ చేసుకోవాలి. ఆ పాదసేవలో ప్రెజర్ చేయాలి, మనిషిని ఆరోగ్యంగా ఉంచి బాబు జాగ్రత్త. ఆక్యుపంక్చర్ ఉంటుంది తెలుసా మీకు? ఆ, అది ప్రెజర్ పాయింట్ పాదాలకే ఉంటుంది. ఉమ్, పాదాలను ఆక్యుపంక్చర్ అంటుంది. దాన్ని నొక్కితే బాడీ సెట్ అయిపోద్ది మొత్తం. ఉమ్, అలా ఆ కంట్రోల్లో పెట్టాలి. చూడడానికి మాత్రం కాళ్ళు నొప్పుతున్నట్టు కనబడుతుంది, కానీ లోకల్ నొక్కితట్టు ఉంటుంది. అదే కథ మనకి శుక్రాచార్యుని కన్ను నొక్కింది కూడా ఆయనే, ఆ, విష్ణుమూర్తే. అవును. కాబట్టి అలా మనం ఉంటూ నువ్వు చేస్తున్న పాదసేవ చేస్తున్నట్టు కనపడినా పూర్తి కాలేదు, కాళ్ళే కదంట కట్టలేదు, గుంజిత కొడుక కింద పడుతో జాగ్రత్త అన్నట్టుగా ఉండాలి.
అనేది చూపించింది అక్కడ కదా, అదే అర్థం చేసుకోవచ్చుగా. కొట్టకుండా తిట్టకుండా మసాజ్ తోటే పని చేసుకో, బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ చేసుకో, ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేసుకో. దట్ ఇస్ కాల్డ్ లక్ష్మి, స్థిరత్వము, ఆనందము. ఇవన్నిటిని మనం ఒక సామాజిక దృక్కోణంతో పురాణోక్తంగా కలుపుకుంటే మనకి సరైనటువంటి అవగాహన బాగా ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీలు కాళ్ళు నొక్కుతున్నట్టు కాదు, స్త్రీలు సమస్తమైనటువంటి తన్ని తన హద్దులో ఉంచుకున్నట్టు లెక్క. అది విషయం. సంతోషం. శుభమస్తు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.